కృష్ణా జిల్లా పెడనలో హోటల్ వ్యాపారస్తులకు గ్యాస్ కష్టాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో హోటళ్లకు వ్యాపారస్తులకు కమర్షియల్ గ్యాస్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు 2 పూటలా తీసే హోటళ్లు కానీ గ్యాస్ కొరత కారణంగా 1 పూట మాత్రమే నడుపుతున్నామని యజమానులు తెలుపుతున్నారు. తమ ఆర్థిక పరిస్థితులు దయనీయంగా మారడంతో పాటు తమ మీదే ఆధారపడి ఉన్న సిబ్బంది పనిలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సక్రమంగా సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని హోటల్ యజమానులు కోరుతున్నారు. మా హోటల్ 20 సంవత్సరాల మట్టి నడుస్తుందండి. 4 వర్కర్స్ ఉంటారు. మా కుటుంబం 4 చేసుకుంటాం. నా పేరు వార్తా మురళి. ఇలా బంటివేలు రోడ్డు ఆపోజిట్లో హోటల్. మేము రోజు 2 పూటలు పెడతాం. ఆదివారం కూడా 1 పూట పెడతాం. గ్యాసు వల్ల ఇప్పుడు మేము బాగా ఇబ్బంది పడుతున్నాము. ఇంతకుముందు ఎప్పుడు మాకు ఇట్లాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు యుద్ధ ప్రభావం అని మాకు గ్యాస్ బండ్లు అందజేయట్లేదు ఎవరు. వారం రోజులు మట్టి 3 రోజులు 1 పూట తీసాను. రోజు జీతాలు లేక ఇల్లు రోజు 2 పూటలు పెడతాను. ఇప్పుడు 3 రోజులకి 2 పూట పొద్దున పూటే నడుపుతున్నాను. 2వ పూట లేదు. వర్కర్స్ కూడాను ఇబ్బంది పడుతున్నారు. మా పరిస్థితి ఏంటని మేము కూడా కట్టుకోవాల్సిన ఉంటే రోజువారీ కట్టుళ్ళు కట్టలేకపోతున్నాం. కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. వెంటనే స్పందించి మా హోటల్లో స్పందించి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని మేము స్పందిస్తున్నాం. గ్యాస్ ఇబ్బంది పడి కొట్లు పెట్టగా సెలవులు పెట్టి చాలా ఇబ్బంది పాలవుతున్నాం. వాటర్స్ అన్ని బళ్ళు అన్నీ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. 4 రోజులుగా బండ్ అవుద్ది. ఇవ్వట్లే అసలు బండ్లు ఇవ్వట్లే. కొట్లు ఆపేస్తున్నాం. కొట్టు పెట్టట్లే. ఎక్కడ పెడుతున్నాం? వారం రోజులకి వాడు పెడుతున్నా. మళ్ళీ 2 రోజులు పెట్టి కట్టేయటమే. 2 రోజులు మళ్ళీ గ్యాస్ అయిపోద్ది. మళ్ళీ కొట్టి చాలవేక మళ్ళీ ఎప్పుడు గ్యాస్ దొరికితే అప్పుడు పెడుతున్నాం. నాకు తెలియదు. ఆర్థిక బాధలు పడుతున్నాం. పొయ్యి లేక మా గ్యాస్ లేక వ్యాపారస్తులకి చూసి కొద్ది గ్యాస్ వదిలేటట్టు ఉంటే బాగుంటుందండి. వెంకటేశ్వరరావు అండి. టీ వెంకటేశ్వరరావు. నేను 30 సంవత్సరాల పై నుంచి నడుపుతున్నాను. లేదండి ఇప్పుడే. అంతకుముందు కూడా ఎప్పుడు లేదు. ఎప్పుడు బాగా దొరికేది గ్యాస్. గ్యాస్ సిలిండర్ అసలు దొరకట్లేదండి. మామూలుగా కార్డు మీద దొరికిందే 980 రూపాయలు. ఇదివరకు 700 800 చిల్లర ఉండేది. బ్లాక్లో వెయ్యికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బ్లాక్లో కూడా లేవు. కమర్షియల్ బండ కూడా ఇక్కడ దొరకట్లా. ఇదివరకు కమర్షియల్ బండ్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా ఒకట్లా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.